విశాఖపట్నంలో జరిగిన ఘటన నేపథ్యంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ నగరానికి చేరుకున్నారు. శీలానగర్లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను, బాధితులను అడిగి తెలుసుకున్న మంత్రి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో వివరంగా చర్చించారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆరోగ్య స్థితి ఎలా ఉందనే విషయంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరగడం దురదృష్టకరమని మంత్రి వాసంశెట్టి అన్నారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించామని చెప్పారు. ఘటనపై దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శ కార్యక్రమం అనంతరం మంత్రి వాసంశెట్టి సుభాష్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వెళ్లనున్నారు. అక్కడ పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. నమస్కారం. స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం సుమారు 8 మంది చనిపోవడం, అలాగే ముగ్గురు కండిషన్ కొంచెం సీరియస్గా ఉండటం, అలాగే ఇక్కడ కిమ్స్లో ముగ్గురు ప్రాణాపాయ పరిస్థితిలో లేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే వీళ్ళని కూడా ఒక పర్సన్ డిశ్చార్జ్ చేయడం, ఒక పర్సన్కి సుమారు 15% బర్న్స్ ఉంటాం. మిగతా ఆయన కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. ముగ్గురు కూడా కొద్ది 90% బర్న్స్తో కొద్ది ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. 100% వాడుకోవడం కూడా ఈ ప్రభుత్వం వెనకాడే పరిస్థితి లేదు. అయితే ఏదైతే దురదృష్టకర సంఘటన ఉందో అది బ్లాస్ట్ ఫర్నిష్లో ఈ మెటల్ లిక్విడైజేషన్ చేసి దాన్ని ఈ సెకండరీ మెటలర్జీలో అలాగే కన్వర్టర్లో ప్రాసెస్ చేసి దాన్ని ల్యాడర్లో నింపడం జరుగుతుంది. ఆ ల్యాడర్లో నింపడం అంటే సుమారు 140 నుంచి 150 టన్నులు ఈ మెటల్ని నింపి అక్కడ ఆర్గానిక్ గ్యాస్తో మిక్స్ చేస్తూ ఉంటారు. అది మిక్స్ చేసి కంటిన్యూస్ ప్రాసెస్లో ఈ రాడ్లు డిఫరెంట్ షేప్స్లో తీసుకురావడానికి జరిగే ప్రక్రియ. అయితే ఏదైతే ల్యాడర్లో 140 టన్స్ మెటల్ మిక్స్ అవుతూ ఉంటుందో ఆర్గానిక్ గ్యాస్తో, అంటే కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఆక్సిజన్ కానీ ఇలాంటి గ్యాసెస్ అవి ఉండి రియాక్ట్ అవ్వకుండా వాటిని బ్యాలెన్స్ చేస్తుంది ఆర్గానిక్ గ్యాస్. ఈ ఆర్గానిక్ గ్యాస్ సప్లై లేకపోవటం వల్ల ఏదైతే ఆ పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్లో చిన్న లోపం వల్ల ఈ ఆర్గానిక్ గ్యాస్ మిక్స్ అవ్వకపోవటం వల్ల ఒకసారికి స్ప్లాష్ అయింది. ఆ స్ప్లాష్ అవడంతో ఈ వర్షంలాగా 1500 డిగ్రీస్ ఉన్న ఈ లిక్విడ్ ఒకసారిగా మెటల్ లిక్విడ్ జనం మీద పడటం, అది ఒకసారిగా వాళ్ళు అక్కడే సుమారు 8 మంది చనిపోవడం జరిగింది మీ అందరికీ తెలుసు. అయితే చిన్న లోపం, ఆ లోపం అంటే ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్సే. సుమారు 36 సంవత్సరాల్లో ఎప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ఇలాంటి ప్రమాదం జరగలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా రెగ్యులర్ ప్రాసెస్లో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. సో ఇది ఇంకా ప్రాథమిక విచారణ చేయాల్సి ఉంది. బహుశా మా అనుమానం ఏంటంటే ఈ ఆర్గానిక్ గ్యాస్